కులగణన సర్వే నివేదిక సందర్భంగా ఎమ్మెల్సీ కవిత, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధ్య డైలాగ్ వార్ నడిచింది. గతంలో కంటే బీసీ జనాభా ఎలా తగ్గుతుందని ప్రశ్నించారు కవిత. సర్వేతో ఏం చేయబోతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే ఆమె వ్యాఖ్యలకు భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చదివిందే మళ్ళీ ఇవాళ స్టేట్మెంట్ చదివేసి అయిపోయింది అని మమ అనిపించేస్తే దీంతో ఏం చేయబోతా ఉన్నారు? ఈ డేటాతోని మీరు ఇదివరకు ఎలక్షన్లో ప్రతిపాదించినట్టుగా ఎలక్షన్లో వాగ్దానం చేసినట్టుగా బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్తారా, లేకపోతే విద్యా ఉపాధి ఉద్యోగ అవకాశాల్లో ఈ రిజర్వేషన్లు అమలు చేస్తారా? ఇందులో వచ్చినటువంటి జనాభాలో సపరేట్గా ఓసీ బీసీ అది బీసీలో ఉండేటటువంటి ముస్లిమ్స్ని సపరేట్గా చేసి సంఖ్య తక్కువ చేసి చూపించడం జరుగుతుంది అధ్యక్ష. సో వీళ్ళు ప్లాన్ చేసేటప్పుడు ఏం చేస్తారని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చెప్తారని చెప్పి అనుకున్నాం. ఎస్సీల జనాభా -1.75% అవుతుంది సార్. అట్లానే ఎస్టీల జనాభా తగ్గుదల, ప్రతి ఒక్కరి జనాభా తగ్గుతుంది సార్. కేవలం ఓసీల జనాభా మాత్రం 5% పెరిగినట్టుగా చూపించినారు సార్. సో అన్నీ కూడా అందరి కూడా జనాభా తగ్గి ఒకటే సెక్షన్ ఎట్లా పెరుగుతుంది అనేటటువంటి అనుమానం ప్రతి ఒక్కరికి ఉంది. ఏం చేయబోతారంటే చాలా చేయబోతున్నాం. మేము చేద్దాం అనుకున్న ప్రతిదానికి సైంటిఫిక్ స్టడీ లేదు, సర్వే లేదని అడ్డంగా పెడతామంటే ఎస్ దీన్ని లెక్క తీసుకొచ్చాం. ఈ సమాజంలో పూర్తిగా ఎక్స్రే లాగా అంటే ఫుల్ బాడీ చెకప్ చేసి ఈ సమాజంలో ఎన్ని కులాలు ఉన్నాయి, ఎన్ని ప్రాంతాలు ఉన్నాయి, ఈ సమాజంలో ఉన్న కులాలందరూ ఆర్థికంగా ఎట్లా ఉన్నారు, సామాజికంగా ఎట్లా ఉన్నారు, లేకపోతే ఇంకా రాజకీయంగా ఎట్లా ఉన్నారు, రకరకాల సమస్యలన్నింటినీ పెట్టేసి ఏ అంశం రేపొద్దున ప్రణాళిక తయారు చేయాలన్నా ఈ సంఖ్యను తీసుకుంటాం. ఎస్ దిస్ ఈజ్ ఎ సైంటిఫిక్ స్టడీ, స్టాటిస్టిక్స్, దీన్ని బేస్ చేసుకొని